చూసి మేము వచ్చాం మీకు చూసి మేము వచ్చాం ఈ దగ్గర వాళ్ళు సొంతంగా తయారు చేసింది కాదు. వేరే అతను థర్డ్ పర్సన్ అంజగూడ తాను మా పిల్లలు చంపుతాడు. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మీదనే వాళ్ళు గౌడ కులస్తులు కలిసి 35,40 లక్షలు తీసుకొని మా వీడికి ఇంతకుముందు ఒక 10 లక్షలు ఇయర్ ఇచ్చారు. పాత నుంచి ఒక 5 లక్షల నుంచి ఇప్పటిదాకా 10 లక్షల దాకా వచ్చింది. వాళ్ళు సొంతంగా తయారు చేసిన కళ్ళు కానీ కాదు. వాళ్ళు చెత్త కళ్ళు సుఖ అమ్ముకుంటారు కానీ దానికి మేము ఆ విషయం చెప్తలేము. మళ్ళీ ఈ కళ్ళు సుఖ వేరే దగ్గర తయారు చేసి మందు కళ్ళు అమ్మడం వల్ల యువత ప్రతి ఒక్కళ్ళు చెడిపోయి బానిసలు అయిపోతారు. ఆ కళ్ళు లేకుంటే బతికే లేకుండా పరిస్థితికి వచ్చారు. అంత ఘోరంగా నడుస్తుంది. మాకు గ్రామాభివృద్ధి కమిటీ ద్వారానే కళ్ళునే బంద్ సీసాల కళ్ళు బంద్ చేయాలనుకుని మేము వీడిసి తీర్మానం చేసుకున్నాం. గ్రామాభివృద్ధి కమిటీ లేదు మేము ఖచ్చితంగా కళ్ళు అమ్ముతాం, రూపాయి ఇయ్యం, మేము 15 రూపాయలకు అమ్ముతాం, ఎందుకు తాగారని వాళ్ళే ఉంటాం మమ్మల్ని బెదిరిస్తున్నారు. లేదంటే మేము మీడియాకి ఎక్కుతాం, పోలీస్ స్టేషన్ పోతాం, కేసులు పెడతాం అని వాళ్ళే మమ్మల్ని గ్రామంలో మొత్తం భయపట్టిస్తున్నాం. మళ్ళీ వాళ్ళందరికీ స్వచ్ఛందంగా ఒక గుడికి తాగించినాం, గౌడ సంఘకు ఊరి మీకెళ్ళి తాగించినాం. కావాలంటే మీకు అక్కడ ప్లేస్కి వస్తే చూపిస్తాం. అది ఇది పిప్రి గ్రామాభివృద్ధి కమిటీ మండల 6 జిల్లా నిజామాబాద్. మాది నేను వీడిస్ మెంబర్ని. నా పేరు చిన్నారెడ్డి. గౌడస్తులు మా దగ్గరికి ఆగస్టు 15 తారీఖు వచ్చారు. మాకు అక్టోబర్ వరకు వాళ్ళని 12 రూపాయల సీసా అమ్ముకునే అగ్రిమెంట్ ఉంది. తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నారంటే మేము 15 రూపాయల సీసా అమ్ముకున్నాను మా విలేజ్కి వచ్చారు. వచ్చేసి ఏం చెప్పారంటే 15 రూపాయలు అమ్ముకుంటామంటే మాకు సెప్టెంబర్ ఆఖరి దాకా మీకు 12 రూపాయలు అమ్మేది ఉంది కదా, ఎందుకు అమ్ముతారు అని మేమంటే మాకు నిలుతలేదు, మాకు మందులు దొరుకుతలేవు అంటే మందులు దొరకకపోతే కళ్ళు బంద్ చేసుకోమని మేము చెప్పినాం. లేదు మాకు డబ్బులు 10 లక్షలు ఇస్తాం, 15 లక్షలు మేము అమ్ముకుంటామని వాళ్ళే వచ్చి మా దగ్గరికి. మేమేమన్నా అగ్రిమెంట్ దాకా అసలే అమ్మది లేదు. తర్వాత ఏదంటే కూర్చొని మాట్లాడుకో తర్వాత మాట్లాడదు మేమన్నాం. లేదు మేము అమ్ముతానే 15, లేదంటే మేము కళ్ళు తాగుడు లేకపోతే లేదని వాళ్ళు అన్నాం. మేమన్నాం మేమైతే తాగేయలేదు, 15 రూపాయలు 12 రూపాయలు అమ్ముతేనే తాగుతాను మా విలేజ్ మెంబర్స్ అందరు అంటే విలేజ్ ప్రజలు అంటే వాళ్ళు ఏం చేసి మేము 15 అమ్ముతాం మీరు ఏమైనా వేసుకున్నాను వాళ్ళే లేదు. 10 లక్షలు ఇస్తామని వచ్చింది వాళ్ళే, డబ్బులు మేము అడిగింది లేదు. ఛాయ్ హోటళ్ళు కానీ ఏమి ఆంక్షలు లేవు. వాళ్ళే షటర్లు బంద్ చేసుకొని వాళ్ళే మా మీడియాకు పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంతే. వాళ్ళే బంద్ చేసుకున్నాం షటర్లు కానీ అన్నీ కానీ. ఇప్పుడు సూపర్ మార్కెట్లో ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలు పోతురు, కావాలంటే మీకు సీసీ కెమెరాలతో సుఖ పంపించగలుగుతాం. ఊళ్ళో వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు లేవు, వాళ్ళే బంద్ చేసుకున్నారు. మన సీఐ గారికి పిలిపించారు. సీఐ గారు ఏమన్నారు, ఏమైంది బాబు మీరు ఇట్లా వీడియోస్ నుంచి బంద్ చేసారు కానీ వాళ్ళు సీఐ మా దగ్గరికి వచ్చింది పిప్పరికి. సార్ లేదు సార్ వాళ్ళకి ఇట్లా చెప్పారంటే సీఐ సుఖ మందుల కళ్ళు బందే కదా మీరు బంద్ చేసుకొని చెట్ల కళ్ళు అమ్ముకొని డబ్బులు ఏమి ఇవ్వకూడని సార్ వాళ్ళకి చెప్పాడు. మాకు డబ్బులు తీసుకోకుండా అంటే సరే అన్నాం. ఈరోజు కూర్చున్నాం. మరి మీరు మందుల కళ్ళు అమ్మద్దు కదా అని సీఐ చెప్పాడు కదా, అమ్మకుండా అని చెప్పినాం. మేము లేదు మేము సీసాలు అమ్ముడే మీ ఇష్టం ఉంటే తాగుడు లేకపోతే లేదు, మేము డబ్బులు సుఖ ఇయ్యము, కళ్ళు అయితే అమ్ముతాం అని వాళ్ళు అంటారు. సీఐ చెప్పిన దానికి మీరు మా మందుల కళ్ళు అమ్ముడు బంద్ చేయండి, చెట్లలో మేము తాగుతామని మేము అంటున్నాం. వాళ్ళు వింటలేదు. 15 రూపాయలు తక్కువ అమ్మేది లేదు, ఖచ్చితంగా కళ్ళు అమ్ముతాం, తాగారా మీ ఇష్టం కానీ కళ్ళు అయితే అమ్ముతాం, మందుల కళ్ళు అమ్ముతాం అని అలాంటి. పిప్రి గ్రామం అయితే గౌడ కుల సంఘస్థులకు ఎలాంటి బహిష్కరణ జరపలేదు. ఆల్రెడీ అన్నీ చాలున్నాయి. వాళ్ళు కళ్ళు అమ్మమనేసి బంద్ పెట్టుకున్నారు. 12 రూపాయలు ఉన్న సీసాని 15 రూపాయలు అమ్ముతారు. అయితే ఎవరు దానికి తాగక మేము తాగమనేసి వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ పెట్టుకున్నారు. అలా ఛాయ్ టోళ్ళ సుఖ మీరు కళ్ళు అమ్ముతలేరు మేము ఛాయ్ తాగమనేసి గ్రామస్తులు స్వచ్ఛందంగా వాళ్ళే హోటల్లోకి వెళ్తలేరు. దానికి మేమేం బహిష్కరించలేదు కాబట్టి మేము పైన ఏం కేసులు పెట్టకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.